దయచేసి వీడియోని డౌన్లోడ్ చేయకండి. ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ వినయ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అయితే సార్ మాట్లాడే కంటే ముందు కూడా వాళ్ళ నాన్నగారు ఒక సమసమాజ నిర్మాణం కోసం ఈరోజు మనం 33% రిజర్వేషన్ కోసం మాట్లాడుతున్నామంటే సుప్రీంకోర్టులో పాస్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ శివశంకర్ ప్రసాద్ గారు. అట్లాంటి వారి గురించి ఈరోజు ఎక్కడ ఒక క్యాలెండర్లో లేదు, ఎక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీలో నంబర్ 2 వ్యక్తిగా ఎదిగినటువంటి శివశంకర్ గారి గురించి ఈరోజు లేకపోవడానికి కారణం ఇది ఏ విధంగా సోషల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతుందో మనం ఒకసారి గమనించాలి. అదేవిధంగా సార్ గారు కూడా గత 15 సంవత్సరాల నుంచి ఎవరైతే సార్ గారు చేయాలనుకుంటే సంవత్సరానికి ఒక 30-40 కోట్ల వరకు సంపాదించుకోగలుగుతారు. తన సర్జన్లో సీనియర్ మోస్ట్ సర్జన్ అండ్ ఫేమస్ సర్జన్ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద సర్జన్ రిలేటెడ్ టు గ్యాస్ట్రోఎంట్రాలజీ. అట్లాంటి సర్వీస్ని కూడా వదిలేసి మా నాన్నగారి ఆశయాన్ని ఎక్కడి వరకు అయితే అది కలగానే ఉండిపోయిందో ఒక రిజర్వేషన్ అనేది దాన్ని ముందుకు తీసుకుపోవాలనే దాంట్లో ఒక యువకులని సమసమాజం నిర్మించే విధంగా ఆయన ఒక పాటు పడుతున్నారు. కావాలనుకుంటే ఆయన రియల్ పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి బ్యాక్ డోర్ లో ఎంటర్ అయ్యి ఒక పవర్ తీసుకొని ఆయన ఎంజాయ్ చేయొచ్చు. కానీ అది కాదు. ఈరోజు ఆ పవర్ సర్జన్లో లేకపోయినప్పటికీ కూడా ఫోన్లు చేస్తే 24/7 ఎక్కడ నుంచి ఎవరైనా సరే, ఖమ్మం నుంచి కానీ ఇంకో నుంచి కానీ. ఉదాహరణ నాకే మా కుటుంబంలో మా బాబాయ్ రీసెంట్గా కోవిడ్తో చనిపోవడం జరిగింది. ఆ రోజు మేము చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఒక వెలువేతకు టైప్ సోషల్ బాయ్కాట్ టైప్ అయ్యింది. కానీ సార్ నేనున్నాను, మీరు ఎందుకు డబ్బులు వృధా చేస్తారు, మీరందరూ క్వారంటైన్లో ఉండండి, ఆయన గైడెన్స్లోనే నేను ఉండడం జరిగింది. ఆయన నా కోసం పడ్డ తప్పన, మా కుటుంబం కోసం పడ్డ తప్పన నేను చెప్పలేను. ఎందుకంటే ప్రతి నిమిషానికి మానిటరింగ్ చేస్తున్నాడు. పల్స్ రేట్ ఏంటి, ఏదేంటి అనే విధంగా ఆయన మానిటరింగ్ చేయడం నాకు అప్పుడు దేవుడు అంటే కనిపించే దేవుళ్ళు ఉన్నా కానీ ఆ దేవుణ్ణి మనకు ప్రత్యక్షంగా కనిపించేది డాక్టరే. ఆ డాక్టర్గా ప్రతిబింబంకు ఎన్నో ఇంట్లో దీపాలు వెలిగించినటువంటి ఈ డాక్టర్ వినయ్ కుమార్ గారిని ఈరోజు మన గ్రామానికి అదే విధంగా అంటే తక్కువ మేము వెళ్ళి సార్ మీరు రండి సార్, మా ఊర్లో మాట్లాడండి, కొద్దిగా యువకులకు ఉండండి, అండ్ మా ఊర్లో కెమికల్ వల్ల క్రానిక్ డిసీజెస్ వస్తున్నాయి, లైక్ ఎస్పెషల్లీ హార్ట్ కానీ లివర్ కానీ కిడ్నీలు కానీ, మీ యొక్క కన్సల్టేషన్ ఉండాలి సార్ అంటే నేనున్నాను, ఒకే మాట నేనున్నాను, మీరేం భయపడకండి అని మా మిత్రులందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి తరుణంలో ఎవరు నాకెందుకు, నా నియోజకవర్గం కాదు, నాకు సంబంధించిన వాళ్ళు కాదు అని ఆలోచించే మెంటాలిటీ ఉన్న తరుణంలో నేనున్నానని ఒక భరోసా ఇవ్వడం. ఈరోజు మనకు కావాల్సింది ఏదో ఆస్తులు కాదు, నాయకుల నుంచి కానీ ఇంకొకరి నుంచి కానీ మనకు డబ్బు ఎక్స్పెక్ట్ చేయం. భరోసా, నేనున్నాను అనే కాన్ఫిడెంట్ ఉంటే ఎటువంటి యువకుడైనా ఒక ఆత్మవిశ్వాసంతో తను అనుకున్న సాధించే దిశగా ముందుకు వెళ్తాడు. సో నాకు చాలా మంది మెంటర్లో అతి కొద్ద అంటే క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తి, నాకు ఎల్లప్పుడు అంటే నన్ను కరెక్షన్ చేసే వ్యక్తి డాక్టర్ వినయ్ కుమార్ గారు ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సభను, ఈ గ్రామాన్ని, మన సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కృష్ణాపల్లి గ్రామస్తులకు నమస్కారం. అలాగే చాలామంది సోదరులు ఉన్నారు ఇక్కడ, మైపాల్ యాదవ్ గారు, రాజ్ గారు, శ్రీనివాస్ గారు, చాలామంది. ఇప్పుడు నేను పేర్లు తీస్తే కొన్ని తెలియదు కాబట్టి అందరికీ ఉద్దేశిస్తూ, అలాగే నన్ను ఇంటికి వచ్చి అంత దూరం నా దగ్గరకు వచ్చి నన్ను ఆహ్వానించిన శ్రీకాంతే కానీ, కృష్ణరాజే కానీ, సత్యమే కానీ, ఉపేంద్రే కానీ, నాతోని ఇవాళ తోడుగా నడుస్తున్న విజయ్ యాదవ్, మణికంఠ, అలాగే చాలా రోజుల నుంచి తెలిసిన సంతోష్ రుద్ర, అందరికీ నమస్కరిస్తూ, వివేకానంద గారి 158వ జయంతి రోజు ఆయన తలుచుకున్నప్పుడల్లా యువత జ్ఞాపకం వస్తారు. ఎందుకంటే వివేకానంద మైపాల్ యాదవ్ గారు చెప్పినట్టు దేశ బలము భవిష్యత్తు అంతా యువతనే అన్నారు ఆయన. ఆ యువత నేను తీసుకెళ్ళి ఈ దేశాన్నే మారుస్తాను ఆ యువత బలంతో అని వివేకానంద గారు అన్నారు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్న మనమందరము, స్పెషల్లీ నేను
మీ అందరికీ ఒక మాట చెప్తాను నేను. ఇదే యువత మీరందరూ నాతో రండి, ఈ రాష్ట్రాన్ని మార్చి చూపిస్తాను నేను. కానీ మీరు కావాలి, నేను మీతోని, మీరు నాతోని. నడిచేడు చూడండి, ఈ రాష్ట్రం ఎందుకు మారదో నేను చూపిస్తాను మీ అందరికీ. అలాగే మైపాల్ మాట్లాడుతూ ఒక స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి అన్నాడు. దురదృష్టం ఏంటంటే ఈ కిష్టాపల్లి ఒకప్పుడు ఉన్న స్వచ్ఛంగా ఉన్న గ్రామం ఇవాళ కాలుష్యంతో నిండిపోయిందని విన్నాను నేను. సో ఇవన్నీ మన బాధ్యతలు, మనకి పెద్దవారు ఇచ్చిన బాధ్యతలు. వివేకానంద గారే కానీ, అంబేద్కర్ గారే కానీ. దురదృష్టం ఏంటంటే వీళ్ళందరినీ ఇవాళ రాజకీయవేత్తలు వీళ్ళని ఒక ఓటు బ్యాంక్ గా తయారు చేశారు. అంటే మనందరినీ దగ్గరికి లాక్కోవడానికి ఒక ఓటు బ్యాంక్. చేయాల్సింది వాళ్ళు చూపించిన మార్గంలో నడవాల్సింది ఉంది. అది చెయ్యకుండా వాళ్ళని చూపించి వాళ్ళని చూపించి ఓట్లు తెచ్చుకుంటున్నారు. ఆ మార్గం మాత్రం మర్చిపోతున్నారు. ఒక్క ప్రశ్న నేను అడుగుతాను. అంబేద్కర్ విగ్రహం పెడితే కానీ, వివేకానంద గారి విగ్రహం పెడితే కానీ అది మనకి సంతృప్తి, మనకి సంతోషం. వాళ్ళని చిరస్థాయిగా నిలుస్తున్నాం మేము ఇవి చేసి అని. కానీ అదే అంబేద్కర్ గారిని, వివేకానంద గారిని మీరు ఒక్కసారి ఒకవేళ ఆయన ఉంటే అడిగి చూడండి. మీవి 1000 విగ్రహాలు పెడితే మీకు సంతృప్తి ఇస్తుందా, సంతోషం ఇస్తుందా? లేకపోతే 1000 మంది బహుజనుల జీవితాలు మారిస్తే మీకు సంతృప్తి ఇస్తుందా అని అడిగితే అదే అంబేద్కర్ గారు కానీ, అదే వివేకానంద గారు కానీ ఏ జవాబు ఇస్తారో మనందరికీ తెలుసు. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నేను ఇక్కడ ఉన్న వాళ్ళు తెలంగాణ మాకు కావాలి అని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఆ ఉద్యమంలో పాల్గొన్నారు? ఒక్కసారి చేయెత్తి నాకు చెప్పండి. అందరూ ఉన్నారు. తెలంగాణ వస్తే మా జీవితాలు మారుతాయి, మా భవిష్యత్తు మారుతుంది, మా భవిష్యత్తు మెరుగుపడుతుంది అని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇవాళ 6 సంవత్సరాలు అయింది. ఎంతమంది జీవితాలు మారాయో ఒక్కసారి చెయ్యెత్తి చెప్పాడు. అది మన దురదృష్టం. ఎవరి జీవితాలు మారాయో అని నేను అడిగితే ఆ ప్రశ్న నేను ఇక్కడ రాజకీయం చేయదలుచుకోలేదు. మీకు కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, నేను చెప్తున్నా ఇవాళ. ఆయన తెలంగాణ విభజిస్తే తెలంగాణ బాగుపడదు, తెలంగాణ విభజించొద్దు అని వెళ్ళి శ్రీకృష్ణ కమిషన్లో వెళ్ళి చెప్పారు. ఆయన శ్రీకృష్ణ కమిషన్కి వెళ్ళి నేను అనుకుంటాను తెలంగాణ నుంచి వచ్చిన రాజకీయవేత్తల్లో ఆయన ఒక్కడు తెలంగాణకు విరుద్ధంగా వెళ్ళి మాట్లాడారు. ఇంటికి వచ్చినాక నేను అడిగినా, నేను ఎందుకు మీరు తెలంగాణకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు? మీరే కదా చాలా సఫర్ అయిన ఆంధ్ర పాలకుల వలన, మరి మీరెందుకు ఇదే తెలంగాణ విరుద్ధంగా మాట్లాడుతున్నారు అని అంటే, ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం అయితే ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళు అధికారానికి వస్తే తెలంగాణ అసలు ఎవరి కోసం కావాలి? బడుగు బలహీన వర్గాల కోసం కావాలి, బీసీల కోసం కావాలి, ఎస్సీల కోసం కావాలి. వీళ్ళ జీవితాలు మారుతాయని నాకు నమ్మకం కలగడం లేదు. ఏ రోజైతే ఆ నమ్మకం పోతుందో, వీళ్ళ జీవితాలు నిజంగా మారుతాయి అనుకుంటుందో, అప్పుడు నేను తెలంగాణ కోసం సై అంటాను అని ఆయన నాతో చెప్పారు. అయితే నేను ఆయనతో ఒక విషయం చెప్పాను. సరే, మీరు బలహీన వర్గాల జీవితాలు మారవు, అందుకు నేను తెలంగాణని సపోర్ట్ చేయడం లేదు అని అన్నారు. నేను మీకు ఆ దాంట్లో ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను తెలంగాణ కోసం సపోర్ట్ చేస్తాను, నా జీవిత కాలంలో బడుగు బలహీన వర్గాల జీవితాలు మార్చి చూపిస్తానన్న ఆయనకు ప్రతిజ్ఞ చేశాను, చేసి కూడా చూపిస్తాను. నా జీవిత కాలంలో మాత్రం అది చేస్తాను. శివశంకర్ గారి గురించి కొంచెం చెప్పాలి మీకు.
1962లో నీలం సంజీవ రెడ్డి గారు ఆ రోజుల్లో 71 బ్యాక్వర్డ్ క్లాస్ కులాలు ఉంటే మెజారిటీ ఒక 40-50 కులాల్ని అందులోంచి తీసేశారు ఆయన. వీళ్ళకి అవసరం లేదు బీసీ రిజర్వేషన్స్ అని. శివశంకర్ గారు ఆ రోజు జూనియర్ అడ్వకేట్ అప్పటి నుంచి పోట్లాడుతూ సుప్రీం కోర్టు వరకు వెళ్ళి మళ్ళీ ఆ నీలం సంజీవ రెడ్డి గారు తెచ్చిన ఆర్డర్ని తిరగవేసి దానిపైన ఒక స్టే ఆర్డర్ తీసుకొని వచ్చారు. దాని తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారు ఆ స్టే ఆర్డర్ పైన అనంతరామన్ కమిషన్ అని పెట్టించారు. ఆ అనంతరామన్ కమిషన్ కూడా శివశంకర్ గారిని మాట్లాడి మళ్ళీ ఆ 50 బీసీ కులాలని మళ్ళీ తిరిగి రిజర్వేషన్స్ లోకి తీసుకొని వచ్చారు. అలాగే ఆయన అతి చిన్న వయసులో 44 సంవత్సరాలకి హైకోర్టు జడ్జి అయినారు. అయితే ఆయన పేరు 41 సంవత్సరాలు ఉన్నప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిగా ఇక్కడ చీఫ్ జస్టిస్ పంపించారు. 41 సంవత్సరాలు 3 సంవత్సరాలు అది కానీయలేదు. ఆ తర్వాత చేసినప్పుడు కూడా ఆయన పేరు నంబర్ 1 ఉంటే, ఎందుకంటే సంతకం తీసుకోవాల్సి వస్తుంది, జడ్జిగా పేరు పంపించినప్పుడు నేను ఈ జడ్జికి యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎందుకంటే రాష్ట్రపతి గారు సంతకం పెడతారు దాని మీద, ఒకవేళ తీసుకోకపోతే రాష్ట్రపతి గారికి ఇన్సల్ట్ అవుతుంది అన్నప్పుడు శివశంకర్, జయచంద్రారెడ్డి, రఘువీర్, మధుసూదన్ రావు అనే 4వ పేరు అడిషనల్. అంటే నువ్వు సంవత్సరం రోజులు ఎట్లా పనిచేస్తావు చూసి బాగా పనిచేస్తే అప్పుడు నేను పర్మనెంట్ జడ్జి చేస్తాను. ఈ ముందు 3 పేర్లు పర్మనెంట్ జడ్జిగా ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళి వచ్చినాక తిరిగి వచ్చినప్పుడు ఆయన 1వ పేరు పోయి 4వ పేరు అయింది. ఆయన అడిషనల్ జడ్జిగా అయ్యారు. ఆయన తీసుకోనన్నా కానీ మిగతా 3 మా ఛాన్స్ పోతుంది, నువ్వు తీసుకోవాల్సి వస్తుంది అని ఫోర్స్ చేసినందుకు తీసుకొని సంవత్సరం అప్పుడు ఎప్పుడైతే పర్మనెంట్ అవుతారో 1 రోజు ముందు దానికి రాజీనామా ఇచ్చినారు. రాజీనామా ఎందుకు ఇచ్చిండ్రంటే దాని తర్వాత రాజీనామా ఇస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన అడ్వకేట్గా చాలా మరి కాలేదు. ఇంకా వేరే స్టేట్స్ వెళ్ళొచ్చు, కానీ ఏ రాష్ట్రంలో అయితే పర్మనెంట్ జడ్జిగా ఉన్నారో అక్కడ చేయలేరు. సో అప్పటి నుంచి సుప్రీంకోర్టు ఇక్కడ ఆర్గ్యూ చేస్తుంటే ఇందిరాగాంధీ గారు ఆయన పేరు విని ఎమర్జెన్సీలో ఏదైతే ఆమె కేసులు వచ్చాయో, శివశంకర్ గారు మీరు వచ్చి నాకు ఆ ఎమర్జెన్సీ కేసులు పోట్లాడాలని చెప్పి ఆయన పిలుచుకుంటే ఆ కేసులు పోట్లాడి ఆయన అన్ని గెలిచినందుకు ఆమె ఆమె అన్ని కేసుల్లో గెలిపించినందుకు ఆయనని మొట్టమొదటి వ్యక్తి ఆయన ఎంపీ, మినిస్టర్ 2 ఒకటేసారి అయినారు. ఆయన 1980లో అయినప్పుడు ఆయన చేసిన మొట్టమొదటి పని ఇందిరాగాంధీ గారితో మనము మండల్ కమిషన్ని ఇంప్లిమెంట్ చేయాలి మేడం, లా మినిస్టర్గా నేను ఇస్తున్న అడ్వైజ్ అని ఆమెకి ఇచ్చారు. అయితే ఆ ఇంప్లిమెంటేషన్ కమిటీ ప్రభుత్వం నుంచి మనం ఏదైతే పెడతామో ఆ ఇంప్లిమెంటేషన్ కమిటీకి నువ్వే చైర్మన్ గా అని ఆమె రిక్వెస్ట్ చేశారు. కానీ అక్కడున్న బ్రాహ్మణులు వద్దు మేడం, పివి నరసింహారావు గారిని చైర్మన్ చెయ్యండి అని పివి నరసింహారావు గారిని చైర్మన్ చేయడం జరిగింది. తర్వాత 1980 నుంచి 1990 వరకు ఎప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ కమిటీ మీటింగ్ ఎప్పుడు కూడా అవ్వలేదు. ఇవన్నీ నేను రికార్డ్స్, స్వీయ చరిత్ర ఆయన రాసుకున్న దాన్ని చదివి చెప్తున్నాను నేను మీ అందరికి. అయితే దాని తర్వాత మండల్ కమిషన్
79 డిసెంబర్లో దాని గడువు పూర్తవుతే ఇంకా ఇన్కంప్లీట్ అయ్యింది అని చెప్పి ఆయన ఇంకొక 6 నెలలు దాన్ని పొడిగింపించడానికి పర్మిషన్ తీసుకొని ఇప్పించారు. అందుకు మండల్ కమిషన్ని ఆగస్ట్లో మండల్ గారు దాన్ని సబ్మిట్ చేశారు, బీపీ మండల్ గారు. దాని తర్వాత ఆయన నా పేరు ఎందుకు 3 సార్లు రిజెక్ట్ అయ్యింది, నా పేరు ఎందుకు ఫస్ట్ పోయి 4th అయ్యింది అని ఆయన ఫైల్ తెప్పించుకున్నప్పుడు ఆయనకు తెలిసింది ఏంటంటే 1956లో ఎప్పుడైతే ఈ రాష్ట్రం ఫామ్ అయ్యిందో అప్పటి నుంచి ఆ రోజు వరకు 1980 వరకు 24 సంవత్సరాలు హైకోర్టు, ఇక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా 80% ఒకటే ఒక సామాజిక వర్గం నుంచి జడ్జిలు చీఫ్ జస్టిస్ అయినారు. ప్రధాన న్యాయమూర్తులు పుట్టి ఒకటే ఒక సామాజిక వర్గం నుంచి అయినారు. ముందు పేరు మారుతా ఉంది కానీ వెనక తోక మాత్రం అదే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళే చీఫ్ జస్టిస్ గా ఉంటున్నారు కాబట్టి అడ్వకేట్ల నుంచి జడ్జిలను వాళ్ళే పిక్ చేయాలి కాబట్టి ఆ అడ్వకేట్ల నుంచి అదే సామాజిక వర్గం చెందిన వారినే వాళ్ళు జడ్జెస్ చేస్తా పోయారు. దాంతో నాకు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఒకవేళ, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడడానికి చాలా దూరం నుంచి వచ్చినారు. దాంతో ఏమైందంటే బయట డిస్టర్బెన్స్ కాదు శ్రీకాంత్, లోపల డిస్టర్బెన్స్ అయిపోయింది. దాంతో ఏమైందంటే ప్రధాన న్యాయమూర్తి వాళ్ళే, జడ్జిలు వాళ్ళే, మళ్ళీ డిస్ట్రిక్ట్ జడ్జిలో కూడా జడ్జిలను వాళ్ళే అపాయింట్ చేసిండ్రు. దాంతో శివశంకర్ గారికి అర్థమైంది ఏంటంటే జడ్జిమెంట్స్ ఊరి వరకు కూడా ఒకే సామాజిక వర్గం వైపు వెళ్ళిపోతా ఉన్నది. ఈయన అతి చిన్న వయసులో జడ్జి అయినాడు కాబట్టి 51 సంవత్సరాలకి ఈయన చీఫ్ జస్టిస్ అవుతుండే, 9 సంవత్సరాలు ఈయన చీఫ్ జస్టిస్ గా ఉంటుండే. దాంతో వాళ్ళ దారికి అడ్డం పడుతుండే, వారి దారికి ఏదైతే వాళ్ళే చీఫ్ జస్టిస్ గా ఉన్నారో దానికి అడ్డం పడుతుంది. సో ఆయన ఏం చేసిందంటే ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళి నేను ఇది మారుస్తా అంటే, ఎలా మారుస్తావు అని అంటే, నేను ఆయన తీసుకొచ్చిన ఒక రూల్, ట్రాన్స్ఫర్ ఆఫ్ చీఫ్ జస్టిస్ 30% సీనియర్ జడ్జిలు, అంటే గుజరాత్ నుంచి కానీ, బీహార్ నుంచి కానీ, ఉత్తరప్రదేశ్ నుంచి కానీ చీఫ్ జస్టిస్ గా ఎవరైనా వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కుల ప్రాతిపదికన తెలియదు కాబట్టి కులాల వాళ్ళు జడ్జిలు అవుతారు అని ఆయన ఈ రూల్ తీసుకొచ్చింది. అంటే ఇది ఉట్టి ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు, కర్ణాటకలో ఉట్టి ఒక్కలింగానే అవుతున్నారు, తమిళనాడులో ఉట్టి బ్రాహ్మణ్సే అవుతున్నారు, నార్త్ లో బ్రాహ్మణ్సే అవుతున్నారు. సో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కులం, ఒక గుప్తాధిపత్యం అనుకోండి, ఏదన్నా అనుకోండి. శివశంకర్ గారు ఇది చేసినాక చాలా మంది బీసీలు, ముస్లింలు, షెడ్యూల్ కాస్ట్లు, ఈశ్వరయ్య గౌడ్ గారే కానీ, లేకపోతే జస్టిస్ రాములు గారే కానీ, బిక్షపతి గౌడ్ గారు కానీ, షా మహమ్మద్ ఖాద్రి గారు కానీ, సర్దార్ అలీ ఖాన్ గారు కానీ, రామస్వామి గారు కానీ, వీళ్ళందరూ వచ్చి నాతోనే అన్నారు, మీ ఫాదర్ ఇది చేసినాక మెరిట్ గుర్తాయి మేమందరం జడ్జీలు కాగలిగినాము. జస్టిస్ పిఎస్ఏ స్వామి గారు, ఇలాంటి వాళ్ళంతా. అయితే నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఎప్పుడు చేయగలుగుతాం మనం? 1991లో నేషనల్ బీసీ కమిషన్ స్థాపించింది. శివశంకర్ గారే కాదు, మా కుటుంబమే, మా తమ్ముడు సుధీర్ ఆ రోజుల్లో 22
రాష్ట్రాలలో తను తను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 16 వాటిలో బీసీలను ప్రెసిడెంట్గా చేసింది, మిగతా వాటిలో ఎస్సీస్ని చేసింది, ఒకరిని ముస్లింని చేసింది. శ్రీకాంత్ కొంచెం కరెక్ట్ చెప్పిండు కానీ కొంచెం తప్పు చెప్పిండు. ఎన్టీ రామారావు గారు 1994లో ఎప్పుడైతే ఈ లోకల్ బాడీస్లో 33% తీసుకొని వచ్చిండ్రో, దాని తర్వాత 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు 33% తీసేసి 23% ఒకరు కోర్టుకు పోయి ఇది 50% దాటుతుంది అని దానికి విరుద్ధంగా కోర్టులో చెప్పినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం బలహీనంగా ఆర్గ్యూ చేస్తే మనకి ఆ రిజర్వేషన్ కోల్పోయినాం. 2012 నుంచి 2 సంవత్సరాలు సుప్రీంకోర్టుకి నేను పోయి దాన్ని స్టే ఆర్డర్ తీసుకొని వచ్చినాను. ఇవాళ కూడా ఆ కేసు నా పేరు మీదే ఉంది. అయితే దాన్ని మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ నిర్వీర్యం చేసేటారు. అదర్వైజ్ 2013లో జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ నేను తీసుకొచ్చిన స్టే ఆర్డర్ మీదే 33%కే చేసింది. అది ఎట్లా నిర్వీర్యం చేసిండో అది చాలా డీటెయిల్స్ ఉన్నాయి, అందులో నేను పోకుండా నేను ఏమంటున్నా అంటే, శివశంకర్ గారు ఒకవేళ హైకోర్టు జడ్జిగానే ఉండి చీఫ్ జస్టిస్ అయి ఉంటే, లేకపోతే ప్రధాన సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ జ్యుడిషియరీలో ఆయన తీసుకొచ్చిన మార్పులు తీసుకురాగలుగుతుండేనా? ఆయన ఎప్పుడు తీసుకురాగలిగినది? ఆయన రాజకీయాల్లోకి వచ్చి పవర్ తన చేతిలో తీసుకున్నాడు కాబట్టి తీసుకురాగలిగినాడు. దాని వైపు ఆలోచించండి, యువతంతా దాని వైపు ఆలోచించాలి. ఇవాళ ఉన్న నేను నిర్వీర్యం చేస్తున్నాను అన్న నేను మీకు ఒక విషయం, ఇప్పుడే మైపాల్ మాట్లాడుతూ, మైపాల్ అనొచ్చు కదా, మైపాల్ మాట్లాడుతూ అమ్ముడు పోతున్నారు అన్నారు. అమ్ముడు పోతున్నారు ఒకటైతే, దానికంటే ముఖ్యంగా పైసలు చేసుకోవడానికి వస్తున్నారు. మీరు ఇవాళ కాంగ్రెస్ నుంచి 19 మంది గెలిస్తే 13 మంది అటు టిఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు. 13 మంది పేర్లు నేను చెప్పే అవసరం లేదు, నేను మీకు చెప్తాను. మిగిలిన 6 మంది ఎవరైతే మిగిలిపోయారో, శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, కోడెల వీరయ్య, సీతక్క, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కడిని వదిలిపెడితే మిగిలిన 5 కరుడుగట్టిన రాజకీయవేత్తలు, ఒక పార్టీకి ఆశయాలకు కట్టుబడి ఉన్నవాళ్ళు. మీరు మిగిలిన 13 మంది పేర్లు నేను తీస్తే చెప్తే మీకు వాళ్ళందరూ వ్యాపారవేత్తలు. వాళ్ళు అందరు 13 మంది వ్యాపారవేత్తలే, వ్యాపారాలలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. వ్యాపారాలలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళకి పవర్లో ఉన్న పార్టీ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. ఇది దురదృష్టం. అటువంటి వాళ్ళకే టికెట్లు వస్తాయి, పైసలు ఉంటేనే టికెట్లు వస్తాయి. దాన్ని మనం మార్చాల్సి వస్తుంది. ఒక ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మార్చినప్పుడు మనం మార్చలేమా? 100% మార్చగలుగుతాం. కానీ దానికి నేను మళ్ళీ అంటున్నా, మీ సహకారం కావాలి. నాకు ఇవాళ ఏ పదవి వద్దు, ఏ పవర్ వద్దు. నాకు నేను శివశంకర్ గారి దగ్గర ఉన్నప్పుడు చూసుకున్నంత పవరు జీవితకాలంలో మళ్ళీ నేను చూడలేనండి. ఆయన ప్రతి న్యూస్ పేపరు దేశంలో నంబర్ 2 అని రాసింది. చెన్నారెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారి కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ ఆయన అపాయింట్మెంట్ కోసం కూర్చొని ఉంటుంది. అట్లనే నేను అపోలోలో సర్జన్గా గట్టిగా పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు తగ్గించుకున్నా. నేను నాకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, జడ్జిలు నా అపాయింట్మెంట్ కోసం నా సెక్రటరీకి ఫోన్ చేస్తుంది. నాకు బాగా జ్ఞాపకం ఉంది, శివశంకర్ గారికి చీఫ్ జస్టిస్ ఆ రోజుల్లో లక్ష్మణన్ గారు
లక్ష్మణన్ గారు ఫోన్ చేసి ఇలాగ మీ కొడుకు పేరు చాలా విన్నాము, ఆయన అపాయింట్మెంట్ కావాలి, దొరకదంట, కొంచెం మీరు ఏమైనా హెల్ప్ చేస్తారంటే లక్ష్మణన్ గారు మీరేంటి అట్లా మాట్లాడము, సాయంత్రం మీ ఇంటికి వస్తాడు వాడు అని చెప్పి నన్ను ఆయన ఇంటికి పంపించారు ఆయన. సో నేను అంతకంటే కొంచెం సేపు ఏం లేదు. ఇంకొకటి విషయం కూడా చెప్తాను, 1980 నుంచి 90 వరకు ఆయన ఉన్న పవర్కి ఆయన ఎవరికంటే వాళ్ళకి టికెట్లు ఇప్పించింది ఆయన. నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను నాకు ఇప్పకపోతుండేనా, ఇప్పటిదాకా ఎప్పుడో మినిస్టర్ అవుతుంటే, ఎంపీ అవుతుంటే, ముఖ్యమంత్రి దావేదారు కూడా అవుతుంటే నేను. కానీ నాకు నా సర్జరీయే నా ఇంట్రెస్ట్. సర్జరీ తప్ప నాకు ఇంకో లోకం తెలియదు, ఇంకో జీవితం తెలియదు. ఏ సర్వీస్ చేయాలి నేను నా సర్జరీ ద్వారానే చేసిన. నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ ఎంఎస్ చేసినాక ఎంఎస్లో గోల్డ్ మెడల్, తర్వాత 6 సంవత్సరాలు ఇంగ్లాండ్లో ఉన్న నేను FRCS చేసుకొని రిటర్న్ వచ్చినాక 77లో నేను అపోలో హాస్పిటల్ చేరినాక నాకు ఒక్క సంవత్సరంలో అర్థమైంది ఏంటంటే, జనరల్ వార్డులో ఉన్న పేద ప్రజలు లక్షన్నర బిల్లు వస్తే అది ఇమీడియట్లీ జేబులో చేయబెట్టి పైసలు ఇట్లా కట్టే పరిస్థితి లేకుండే వాళ్ళకి. ఇంటి దగ్గర ఏదో ఒకటి అమ్మే కడుతుండేవాళ్ళు. నేను ఒక 20-30 వేలు వేస్తే అదనంగా ఇంకేదన్నా అమ్మే కట్టే పరిస్థితే ఉండేవాళ్ళకి. అందుకు నేను ఇది 98లో నాకు అర్థమైనాక నేను ఈ రోజు వరకు మీరు ఎప్పుడన్నా అపోలో హాస్పిటల్ బిల్ బుక్స్లో చూసుకోవచ్చు, జనరల్ వార్డులో నేను ఎప్పుడు కూడా ఛార్జ్ చేయలేదు. అది నా వంతు వాళ్ళ కోసం సహాయం అని నేను ఎప్పుడు కూడా ఫీజు వేయలేదు. అయితే దీంట్లో కొంచెం స్వార్థం కూడా ఉండేది. స్వార్థం ఏంటంటే, డీలక్స్ సూపర్ డీలక్స్ సింగిల్ రూమ్ లో ఉన్నవాడు వచ్చి ₹1,00,000 బిల్ వేస్తే ఇట్లా టేబుల్ మీద పడేస్తాడు. కానీ దాని తర్వాత ఎట్లా చేస్తాడంటే, ఈ వినాయకాన్ని నేను కొనుక్కున్నా అన్నట్టు చేస్తాడు. అదే జనరల్ వార్డు అతనికి మీరు పైసలు తీసుకోకుండా సర్వీస్ చేస్తే వాడు రూమ్లోకి వచ్చి ఏదైతే చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు, చేతులు కట్టుకొని సార్ మీరు నా దేవుడు, మీరు నా జీవితం రక్షించిండ్రు అనేదైతే అన్నప్పుడు మన గుండెలో ఒక వేడి వస్తుందో అది మీరు ఎన్ని పైసలు ఇచ్చినా కొనలేరు. అటువంటి ఒక ఫీలింగ్, ఆ ఫీలింగ్ కోసం నేను ఆ స్వార్థంతో చేసి, నాకు బాగా తెలుసు కొన్ని చిన్న కేసులు ఉంటే నాకు 5-6 అసిస్టెంట్లు ఉంటుండే, వాళ్ళే పేషెంట్ లోపల తీసుకొని వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళే సర్జరీ కూడా వాళ్ళే చేసి వాళ్ళు రోజుకి సర్జరీ తర్వాత 4 సార్లు పోయి చూస్తే నేను ఒకసారి ముఖం వెళ్ళి చూపించి వస్తుంది. కానీ పేషెంట్లు డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మాత్రం వాళ్ళు వచ్చి నా అసిస్టెంట్లు కళ్ళలో నీళ్ళు పెట్టుకొని వస్తుంది, సార్ మేము ఇంత చేసినాము, వాడు మళ్ళీ మా దేవుడు వచ్చి మా కడుపు మీద చేయి పెడితే బాగా అవుతాము, ఒక్కసారి ఆయన రమ్మనండి అంటు. ఆ నమ్మకం, ఆ పరిస్థితులల్లా నేను దాన్ని వదిలిపెట్టి వచ్చే అవసరం లేకుండా ఇవాళ కూడా నా లైఫ్, నా హార్ట్, నా ప్రతిదీ నాకు సర్జరీ లేదా. దాన్ని వదిలిపెట్టుకొని వచ్చిన అంటే ఒకటే ఒక కారణం, బలహీన వర్గాన్ని ఎట్టి పరిస్థితుల రాజ్యాధికారానికి తీసుకొచ్చి చూపియాలి. ఒకటి చెప్పేసిన నేను ఎందుకు తీసుకురావాలను. ఇంకో విషయం చెప్తాను నేను. మేము కొందరు ప్రొఫెసర్స్ ఉండే నాతో, పిఎల్ విశ్వేశ్వర్ గారు, మురళీ మనోహర్ గారని, తిరుమల గారని, మేమంతా ఊర్లలో తిరుగుతున్నప్పుడు పిఎల్ విశ్వేశ్వర గారికి ఒక అలవాటు, లేచి ఇట్లా ఒక లిస్ట్ చదువుతుండే. అపోలో హాస్పిటల్ రెడ్లది, యశోద హాస్పిటల్ వెల్మల్ది, మెడిసిటీ కమ్మోళ్ళది, ఇట్లా ఒక 10 హాస్పిటల్ పేర్లు చదువుకుంటే లిస్ట్ చదువుతుండే. స్టూడియోలో లిస్టులు చదువుతుండే, రామానాయుడు కమ్మోళ్ళది, పద్మాలయ కమ్మోళ్ళది, ఇట్లా. అప్పుడు ఆ గ్రామంలో ఒకటి లేచి, సార్ వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, వాళ్ళు కట్టుకుంటున్నారు, మన దగ్గర పైసలు లేవు, మనం హాస్పిటల్ పెట్టలేకపోతున్నాం, వాళ్ళని ఎందుకు తిడుతున్నారు వాళ్ళు. పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఏమనలేకపోయినారు. కానీ దాని తర్వాత నేను మాట్లాడిన వాళ్ళకి ఒక జవాబు ఇచ్చిన, నేను మీకు కూడా చెప్తున్నాను. 1982లో
అసలు అపోలో హాస్పిటల్కి ఆ భూమి 32 ఎకరాల భూమికి అర్జీ పెట్టుకున్నది ఒక బలహీన వర్గాల డాక్టర్లు 4. అందులో ఒక డాక్టరు మొట్టమొదటిసారి ఉస్మానియా హాస్పిటల్లో, దేశంలోనే మొట్టమొదటిసారి గవర్నమెంట్ హాస్పిటల్లో మూత్రపిండ మార్పిడి చేయించిన డాక్టర్ అతను. ఆయన బలహీన వర్గాల డాక్టరు, ఈ మెదక్ జిల్లాకు చెందిన డాక్టరే మదన్ మోహన్ గారి సోదరుడు గోపాలకృష్ణ. వీళ్ళు 4 అర్జీ పెట్టుకున్నప్పుడు రూల్ ఏంటంటే ఎవరు భూమి ఐడెంటిఫై చేసి ఎవరు చూపిస్తారో వాళ్ళకి ఇవ్వాలన్న రూల్ ఒకటి గవర్నమెంట్ ఉంది. ఈ రూల్ జవదాటినందుకు ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీమకుర్తిల గ్రనైట్ దాంట్లో జవదాటినందుకు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అది రూల్ ఉందని. అయితే విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆయన గోపాలకృష్ణ గారికి ఇవ్వకుండా దాన్ని ప్రతాప్ రెడ్డి గారికి ఇచ్చింది. ఇవాళ ఆ భూమి ధర 2-2.5 లక్షలు గజం ఉంటుంది. ఆ రోజులలో 10,000 రూపాయలు గజం అనుకోండి, అంటే ఎకరము 4.5 కోట్లు. నియర్లీ 120-130 కోట్ల ఖరీదు చేసే భూమి. అర్థం చేసుకోండి, 4,500 కోట్ల ఎకరం భూమి, 130 కోట్ల ఖరీదు చేసే 32 ఎకరాల భూమి విజయభాస్కర్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారికి ఇచ్చింది 3,000 రూపాయలు ఎకరానికి ఇచ్చింది. 4,500 కోట్ల ఎకరం ఎక్కడ, 3,000 రూపాయల ఎకరం ఎక్కడ, అంటే 1,00,000 రూపాయలకి ఆయన ప్రతాప్ రెడ్డి గారికి ఇచ్చింది. ఇది ఎట్లా అంటే, మీ ఊరి లాంగ్వేజ్లో చెప్పాలంటే, మీరు ఒక పెళ్లికి పోతే మటన్ బకెట్ ఉంటుంది కదా, మటన్ బకెట్ పట్టుకొని తిరుగుతాడు. మీరు వాడి బంధువు అయితే మీకు 4 ముక్కలు వేస్తాడు, మీరు బంధువు కాకపోతే వాడిని మీకు షోర్గా వేసి వెళ్ళిపోతాడు. అది జరుగుతున్నది. 1,00,000 రూపాయలు మన బీసీల దగ్గర అప్పుడు కూడా ఉన్నోళ్ళు ఉండే, కానీ ఇచ్చేటోళ్ళు లేకుండే. ఆ తర్వాత అక్కడికి ఆగలే కదా, 1,00,000 రూపాయలు భూమి తీసుకున్న ప్రతాప్ రెడ్డి దాన్ని ఒక బ్యాంక్లో పెడితే వాడు ఎంత కొన్నావు చూడాడు. ఆ రోజు వాల్యుయేషన్ అని, వాల్యూ ఎంత ఉంది చూసి 150 కోట్ల వాల్యూ రాని ఒక 100 కోట్లు ఇచ్చేసింది వచ్చి ప్రతాప్ రెడ్డికి రుణం. అక్కడి నుంచి మొదలుపెట్టిన ప్రతాప్ రెడ్డి ప్రస్థానము ఇవాళ 20,000 కోట్లకి చేరింది. అర్థం చేసుకోండి మీరు, అది రాజ్యాధికారంలో ఉన్న బలం అని. ఇవాళ మెగా కృష్ణారెడ్డి అనే అతను 80,000 కోట్ల ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసుకుంటా, 80,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్. అదే మెగా కృష్ణారెడ్డి పోలవరం ప్రాజెక్టు జగన్ తనకిస్తే అక్కడ ఇంకో 80,000 కోట్ల ప్రాజెక్టు చేస్తున్నాడు. చేయడమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పైసలు ఇస్తలేదు అంటే ఏం పర్వాలేదు, నేను దాన్ని కంప్లీట్ చేసి తర్వాత పైసలు తీసుకుంటా అంటున్నాడు. ఆయన సత్తా తెచ్చుకోవాల్సి వస్తుంది. రేపు పొద్దున్న అదృష్టమో దురదృష్టమో నాకు ముఖ్యమంత్రి పదవి వస్తే ప్రతి రోడ్డు ప్రాజెక్టు నేను బీసీకో ఎస్సీకో ఇస్తాను, ఇంకొకరికి ఇయ్యను. ప్రతి కాలువ, ప్రతి బ్రిడ్జ్, ప్రతి ప్రాజెక్టు నేను మా వాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళు ఎట్లా పైకి రాను నేను చూసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముందు ఒక యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఉన్నా, ఒక దేవేందర్ గౌడ్ గృహమంత్రికి ఉన్నా, ఒక తమ్మినేని సీతారాం ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉన్నా, ఒక ఎర్రన్ నాయుడు రెవెన్యూ మినిస్టర్గా ముందంతా వీళ్ళు ఉన్నా. కానీ ఆ రోజులలో ఐటీ పెరుగుతుంది కాబట్టి ప్రపంచం నలుమూలల నుంచి, రష్యా, మన దుబాయ్, మలేషియా, ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్ నుంచి వాళ్ళు మాకు ఐటీ ప్రొఫెషనల్స్ కావాలి యువత అని అడిగినప్పుడు నెలకి 50 మంది 100 మంది పోతే ఒక కమ్మ సామాజిక వర్గం తప్ప ఇంకొకటి పోలేదు. దాంతో ఏమైందంటే 50-100 మంది కమ్మవారి జీవితాలు మారలేదు, వాళ్ళ కుటుంబాల జీవితాలు మారలేదు. అర్థం చేసుకోండి రాజ్యాధికారంలో ఉన్న విలువ. ఇవాళ ఆ దిశలో పోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇవాళ ఏమవుతుందంటే
మీరు ఈ మధ్యలోనే చూసారు, ఫ్లడ్స్ వచ్చేసి వర్షాలు పడ్డాక జీవితాలు నిర్వీర్యం అయిపోయినాయి, చెరువులు అయిపోయినాయి, ఎంతోమంది ఇళ్ళు పడిపోయినాయి, చాలామంది చనిపోయారు. దాని తర్వాత కేటీఆర్ ఒక సుమన్ అని ఆమెకు ఇంటర్వ్యూ ఇస్తూ, మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు, ఆ ఇంటర్వ్యూలో ఏమైనాడంటే ఈ ప్రకృతి కోపగించుకున్నప్పుడు మేము ఏం చేయగలుగుతాం, ఆ కోపానికి అగేన్స్ట్ మేము పోలేము, ఇదేదో 100 సంవత్సరాలకి మొదటిసారి అయ్యింది, దానికి మేము ఎట్లా జవాబుదారు అవుతాం అన్నాడు. ఇది 100 సంవత్సరాలకు ఒకసారి అయింది వదిలిపెట్టాడు, కానీ సంవత్సరానికి ప్రతిసారి వర్షం పడుతుంది, ప్రతిసారి మన రోడ్లు చెరువులు గుంతలు అయితలేవా, వాటిని నివారిస్తున్నారా? ఇవాళ ఆలోచన విధానం ఏంటంటే జీవితాలు దాన్ని పాడు కాకుండా నివారిస్తే ప్రజలకి మన విలువ ఏం తెలుస్తుంది. వాళ్ళు చచ్చిపోయినాక వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తే అప్పుడే మన విలువ తెలుస్తుంది. ఆ ఓట్లు కొనుక్కున్నట్టు అవుతుంది. మీరు చూడండి, ఇప్పుడు విద్య ఉంది, ఆరోగ్యం ఉంది, మంచి విద్య అప్పగిస్తే ప్రజలు పైకి వస్తారు, కానీ ఓటు బ్యాంక్ అన్నది పోతుంది. వాడు ఒకసారి చదువుకుంటే పోయి లిస్టు చూసి ఓటేస్తాడు, చదువు రాకపోతే గుర్తులు చూసి ఓటేస్తాడు. సో వీలైనంత వరకు వీటిని చదువు రావద్దు, వాడు గుర్తు చూసి ఓటేయాలి. కుల వృత్తులకి నేను కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాను, కానీ నేనేమంటున్నా అంటే ఫస్ట్ చదివిపిద్దాం. చదివిపించినాక ఒక లెవెల్కి వచ్చినాక 10th వరకు యాదవుడు 10th వరకు చదువుతాడా, 12th వరకు చదువుతాడా, డిగ్రీ చదువుతాడా, చదవనియండి. చదివినాక అప్పుడు అతనికి చాయిస్ ఇద్దాం, నువ్వు కుల వృత్తులకు పోతావా లేకపోతే ఉద్యోగం కావాలా. కుల వృత్తులకు పోతే అప్పుడు గొర్రెలు బర్రెలు ఇచ్చి ఎంకరేజ్ చేద్దాం. అతనికి చదువు వల్ల వచ్చిన జ్ఞానంతో పాలు ఎంత ఎక్కువ పిండితే ఎట్ట చేయాలి దాన్ని ఆ పరికరాలు కూడా కనుక్కుంటాడు. సో ఆ కుల వృత్తిలో బాగుపడతాడు. లేదు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం కల్పిద్దామని, సో అది చేద్దాం. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, నువ్వు చదువుకోకరా, నీకు గొర్రెలు ఇస్తాము, చిన్నప్పటి నుంచి ఒక కట్టె పట్టుకొని వాటి ఎంత తిరుగు, అప్పుడే ఈ ఓటు బ్యాంకులు ఉంటాయి. దళితులకి 3 ఎకరాలు భూమి ఇస్తే వాడు 3 ఎకరాలు తర్వాత సహాయం చేయకుండా ఆర్థికంగా అతను పక్కకి నిలబడకపోతే 2-3 సంవత్సరాల తర్వాత అమ్ముకుంటాడు దాన్ని. అప్పుడు ఏమంటారు, అరే దళితుడు చూడడానికి భూమి ఇస్తే అమ్ముకున్నాడు. కానీ వానికి సపోర్ట్ చేసి ఒక 100 మందికి ఒక దగ్గర భూములు ఇచ్చి, వానికి నాణ్యమైన విత్తనాలు ఇచ్చి, పరికరాలు ఇచ్చి, మంచి ఉత్పత్తి చేయిస్తే వాడి 2-3 సంవత్సరాల తర్వాత వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డాక దాని తర్వాత ఎందుకు అమ్ముకుంటాడు వాడు? అదే భూమి వాడి జీవితం అవుతుంది. అందులో 1 ఆడనే ఉంటుంది, 0 కూడా తగ్గదు. అదే వాడేం చేస్తున్నాడు, మిగతా 600 సీట్ల ఎస్సీసీ కూడా అదే పరిస్థితి. వాళ్ళకి ఎన్ని ఉన్నాయి సీట్లు, వాడు మాత్రం మిగతా 400 సీట్లు బీసీ ఎస్సీ రిజర్వేషన్ లేకపోతే 400 సీట్లు పోతే 600 సీట్లు ఉంటే 600 సీట్లల్లో వాడికి సీటు దొరికింది. లేకపోతే పోయి బయట దేశంలోనే కానీ ఈ దేశంలోనే కానీ పైసలు ఇచ్చి సీటు తెచ్చుకుంటుంటే ఎంబీబీఎస్ అవుతుంది. మీరు ఉస్మానియా యూనివర్సిటీకి కానీ కాకతీయ యూనివర్సిటీకి కానీ ఏ తెలంగాణలో యూనివర్సిటీకి పోండి, అక్కడ రెడ్డి వెల్మ కమ్మవాళ్ళు ఎంతమంది చదువుతున్నారు నాకు చెప్పండి. మీరు ఉన్నదంతా బీసీలో ఎస్సీ, వాళ్ళకి నాకది తీసుకొని పనికిరాదు సర్టిఫికేట్. బీకామ్లు బీఏలు ఏం చేసుకుంటారు, పైసలు ఉన్నాయి ఎక్కడో పోయి తెచ్చుకుంటున్నారు. మనకు పైసలు లేవు, మన పరిస్థితులు సహకరిస్తలేవు, మనం పోయి అవి జరుగుతున్నాం. ఇందులోంచి బయటపడాలంటే రాజ్యాధికారం ఒకటే విధంగా బయటపడగలుగుతాము. ఈ ఒక్క దానికోసం నా ప్రాణం లాంటి నా జీవితమే ఉన్న సర్జరీ వదులుకొని మీ మధ్యలోకి వచ్చిన, రేపు పొద్దున్న నేను ఒక్కడిని వచ్చేసిన అంటే కాదు. ఎట్లయితే వివేకానంద గారు, నేను ఆయనతో పోల్చుకుంటలేదు, ఆయన ఆశయాలు చెప్తున్నాను నేను మీకు. ఏదైతే యువత ఉంటే దేశాన్ని మార్చగలుగుతాము అని అంటారో, నేను మీతోని మీరు నాతో, ఇది లేకపోతే అవ్వదు. దానికి మనం నెట్వర్కింగ్ మొదలు పెట్టాల్సి వస్తుంది.
ఆ దిశలో నడవాల్సి వస్తుంది. మీరు సహకరిస్తారని 2023లో వచ్చే ఎన్నికల్లో మన సత్తా చూపిద్దాము, మనం ఎట్లా గెలవమో చూపిద్దామని మీ అందరికీ అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మళ్ళీ శ్రీకాంత్, కృష్ణరాజు గారు, ఉపేందర్ గారు, సత్యం గారు మీ అందరికీ వచ్చి ఇంతసేపు నా మాటలు విన్నందుకు, అర్థం చేసుకున్నారని ఒక ఆశతోని చాలా ధన్యవాదాలు. సెలవు.